అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానం యోహాను సువార్త 8వ అధ్యాయము. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. ద ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ. ప్రతి వ్యక్తి కూడా విడుదల పొంది ఒక ఫ్రీగా జీవించాలని ఆశపడతారు. బంధకాల్లో బతకాలని ఎవ్వరు ఆశపడరు. దేవుడైన ప్రభు తన ప్రజలందరూ కూడా బంధకాల్లో ఉంచిన సాతాను బంధకాలను తెంపివేసి ప్రతి వ్యక్తిని కూడా విడుదల పొంది స్వతంత్రులుగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. అందుకొరకే లేఖనాల్లో ప్రభు చెప్పాడు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము ఎవరు? ఆ సత్యం యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. యోహాను సువార్త 14:6 ఆయనే మార్గం, సత్యం, జీవమైనాడు. ఆయన యుద్ధకు వచ్చినప్పుడే మనిషికి విడుదల అనేది వస్తుంది. ఈరోజు వాక్యం వింటున్న ఆత్మీయులారా, మీరు కూడా విడుదల పొందుకోవాలి. మీ జీవితాల్లో ఏ బంధకాలున్నా వాటిని తొలగించగల శక్తివంతుడు యేసయ్య. ఆయన సత్యవంతుడికి ఈ లోకానికి వచ్చాడు. మానవులైన ప్రతి వ్యక్తి యొక్క ఆత్మని మోక్షానికి తీసుకువెళ్లాలని. మరి రోమపత్రిక 6:23 పాపం యొక్క జీతం మరణం అన్నాడు. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. మరి పాపం ఎవరిలో లేదు? ఆది ఆదాము దగ్గర నుండి ప్రతి మనిషిలో పాపం అనేది ప్రవేశించింది. మరి పాపం వల్ల జీవిస్తున్న ప్రతి మనిషి కూడా నిత్య నరకానికి పోవడం దేవుని చిత్తం కాదు. కాబట్టి ఆ బంధకం నుండి తప్పించి నిత్య జీవం అనుగ్రహించడానికి యేసుక్రీస్తు తానే తన స్వరక్తం ఇచ్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు. అంటే మన స్థానంలో ఆయన మరణించి మన పాప శాపమును ఆయన భరించి ఆయన ఇచ్చినటువంటి ఆయన చేసిన త్యాగం వల్ల పాప పరిహారం జరిగింది. ఈ సత్యాన్ని గ్రహించగలిగితే నీ ఆత్మ కూడా రక్షణ కలుగుతుంది. నా వెనక మీరు చూస్తున్నారు లండన్ బ్రిడ్జ్. లండన్ బ్రిడ్జ్ ఈ వైపు ఉన్న వారిని ఆ వైపు, ఆ వైపు ఉన్న వారిని ఈ వైపు తీసుకురావడానికి బ్రిడ్జ్ అనేది నిర్మించబడింది. ఈ బ్రిడ్జ్ సహాయం ద్వారా ఇటువైపు ఉన్న వారిని అటువైపు సురక్షితంగా వెళ్ళడానికి, అటువైపు ఉన్న వారు ఇటువైపు సురక్షితంగా రావడానికి ఏర్పాటు చేశారు. ఈ లండన్ బ్రిడ్జ్ సంవత్సరానికి 800 సార్లు పర్ ఇయర్ 800 times దే ఓపెన్. అంటే దానికి ఒక షెడ్యూల్ పెట్టారు. ఎప్పుడైనా షిప్ వెళ్ళాలంటే ఆటోమేటిక్గా లండన్ బ్రిడ్జ్ నా వెనక చూస్తారు కదా, ఓపెన్ అవుతుంది. మన షిప్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ క్లోజ్ అవుతుంది. అంటే ట్రాఫిక్ ఇటువైపున వాహనాలు అటువైపున వాహనాలు ఇటు రావడానికి. ఈరోజు దేవుని వాక్యం అంటే ఆత్మీయులారా, మానవులైన ప్రతి మనిషి ఆత్మ నిత్య నరకానికి పోకుండా మన ఆత్మలన్నీ మోక్షానికి చేర్చుటకు యేసుక్రీస్తు ప్రభువారు తానే స్వరక్తం ఇచ్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు. సో ఆయన మానవాళికి ఒక వారధిలాగా ఒక పెద్ద బ్రిడ్జిని ఏర్పాటు చేశాడు. ఏంటా బ్రిడ్జ్ అంటే, ఇటువైపున్న మానవులైన మనలను, పాప లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషిని నిత్య జీవములోనికి, రక్షణలోకి నడిపించడానికి ఆయనే ఒక బ్రిడ్జిగా శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి పాప పరిహారం చెల్లించాడు. ఆయనందు మీరు విశ్వాసం ఉంచడం వలన ఈ పాతాళ లోకంలోనికి, నరకానికి పోకుండా మానవాత్మలన్నీ కూడా మోక్షానికి వెళ్ళేటువంటి ఒక బ్రిడ్జిని యేసుక్రీస్తు ప్రభువారు శిలువ యాగం ద్వారా ఏర్పాటు చేశారు. ఆయన విశ్వాసం ఉంచి ప్రభువుని యేసు నా హృదయంలోకి రమ్మని మరి ప్రార్థించి పిలిచినప్పుడు ఖచ్చితంగా మీ ఆత్మకు రక్షణ కలుగుతుంది, నిత్య జీవం కలుగుతుంది. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడే సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ. ఏ బంధకంలో నువ్వు ఉన్నా సత్యం అనేది నిన్ను విడిపిస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి మనిషిని శాపము నుండి విడిపించడానికి, పాపము నుండి విడిపించడానికి, దురాత్మ, చీకటి శక్తులు, అంధకార శక్తుల యొక్క బంధకాలను విడిపించి ప్రతి వ్యక్తి కూడా స్వతంత్రుడిగా, ఆత్మీయుడిగా జీవించాలన్న ఆలోచనతోనే ఆయన ఎంతగానో మానవులను ప్రేమించి, దేవుడు లోకం ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడుగా క్రీస్తు యేసుగా ఈ లోకానికి వచ్చి సమస్తాన్ని త్యాగం చేశాడు. ఆయన మీరు విశ్వాసం ఉంచడం వలన మీకున్న బంధకాలను ప్రభు తొలగిస్తాడు. వచ్చిన కీర్తన పాడుకున్నాం. రక్షణ అనే బ్రిడ్జిని ఏర్పాటు చేసిన యేసుక్రీస్తు ప్రభువారే. మీకున్న సకల బంధకాల నుండి ప్రభు విడిపించి మిమ్మల్ని రక్షించి నడిపించాలని మా ప్రార్థన. వచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకున్నాను. అవును ప్రభువా, పాపాత్ములైన మానవులందరినీ కూడా మోక్షం చేర్చడానికి మీరే శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి రక్షణ అనే బ్రిడ్జిని ఏర్పాటు చేసావు నాయన. మేమంతా పరలోకమందున్న దేవుని సన్నిధికి చేరుటకు
తండ్రి సన్నిధికి చేరుటకు మీ సమస్తాన్ని త్యాగం చేశారు. మీరు చేసిన త్యాగమును బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, మీ నామాన్ని ఘనపరుస్తున్నాం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేము. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తి కూడా రక్షణ ఆనందం దయచేయండి. వారు ఎలాంటి బంధకాల్లో ఉన్నా, శోధనలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, చీకటి శక్తుల చేత పీడించబడుతున్నా, వ్యాధి రోగములన్నీ బంధకాల్లో ఉన్నా, అట్టి శాప బంధకాలన్నీ యేసు నామములో తొలగిపోనుగాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, ఈ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. వారికి వారి కుటుంబాలకు రక్షణ అనుగ్రహించమని క్రీస్తు యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. Be faithful to God. Be faithful to family. Be faithful to church. You want to live for God's kingdom. We need to make sure, develop our spiritual life as a faithful person. A faithful person will be richly blessed. You are going to receive reward from God Almighty. God is not looking for successful people. He is looking for faithful people. Some pastors are successful, not faithful. Some people, so-called believers, are successful that they are not faithful. God is looking for a faithful people. Always be faithful. It has been a long time. I had problem, I had a fall and my shoulder was not working at all. But I can raise my hand now. Thank you. No more pain. Jesus help me. Thank you, Jesus. I have a pain in my hip, both sides. But today, after the prayer, while I was standing for the prayer, I have the pain. But now, I don't feel anything. Any pain on my hip. No problem. No problem. I'm healed by Jesus Christ. I had neck pain when I came in, And when I was standing there, I felt a healing prayer. Yeah. I felt the breath, and I don't feel any pain. Yeah, no pain. No. I have been healed in the name of Jesus. God's servant, man of God, Pastor P.J. Stephen Paul is a renowned international preacher, evangelist, motivational and television speaker. He is an author and founder of Life-Changing Revival Center. His Bible teachings and preachings has helped to build a strong foundation of faith in millions of lives. Pastor P.J. Stephen Paul has taken the gospel to more than 80 nations. Mighty man of God, P.J. Stephen Paul. Many countries in the world, he preached the gospel and he won thousands of souls across the world. Na Sangam Life Changing Revival Center. So by God's grace, I'm in London now. We are really happy that again we met Pastor P.J. Stephen Paul garu. We're really touched by the message, and ikkada kuda chaala mandi heal ayyaru, and the message that Pastor garu delivered is so wonderful. It's all about the Holy Spirit, how He's going to lead you every day in your spiritual life. Our messages vallane ma spiritual life lo మేము ఎంతగా ఎదిగినామో. నేను ఇక్కడ లండన్ వాట్ఫర్డ్లో ఉంటాను. ఎవ్రీ సండే నేను వాలంటీర్గా కేజీఆర్ గార్డెన్స్లో స్టీఫెన్ పాల్ చర్చ్లో వర్క్ చేస్తుండేవాడిని. 2 yearsగా ఇక్కడ మంచి జాబ్లో సెటిల్ అయ్యాను. 2 years నుంచి చూస్తున్నాను స్టీఫెన్ పాల్ చర్చ్ ఎప్పుడు ఇక్కడికి వస్తారు, ఎప్పుడు కలుద్దాము అని. సో 2 years తర్వాత ఇప్పుడు పాసిబుల్ అయింది. ఐఎమ్ బ్లెస్డ్ హియర్. పాస్టర్ స్టీఫెన్ పాల్ గారిని బ్యాక్ ఇన్ 2012లో కలిసాము.
మళ్ళీ ఆల్మోస్ట్ 13 years తర్వాత we came here. We are richly blessed by the word of God, and the Lord is using him, since we know him. May the Lord bless his ministry. Today we have felt the presence of God in this church when Pastor Stephen Paul was preaching. We are truly blessed. He spoke on the topic of faithfulness. That was really, really encouraging to us and inspiring to us. My family and back in family, my mom, sisters, everybody, they attend the morning and evening services, and they're all blessed with these services, and we are grateful that he's come all over to London, and we are able to meet him. లైఫ్ చేంజ్ రివైవల్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఆత్మీయంగా బలపడ్డాం. సో నేను అక్కడ వాలంటీర్ కూడా చేశాను. పాస్టర్ గారు ప్రతిసారి పాస్టర్ గారు ఒకటే చెప్పేవాళ్ళు, ప్రార్థన చేసుకోవాలి, ప్రయత్నించాలని. ఈ రెండింటి మీద మేము ముందుకు వెళ్ళి చక్కగా దేవుని కృప వల్ల మేము అబ్రాడ్ వచ్చి మేము దీవించబడ్డాము. మేము ఇక్కడ లండన్లో ఉంటాం. కోవిడ్ టైం నుంచి మేము ఆన్లైన్లో జాయిన్ అయ్యే వాళ్ళం. వాక్యాలు వింటూ ఎంతో బలపరచుకోవటం మేము మా సంఘం. స్టీఫెన్ పాల్ గారు మొట్టమొదటిగా 2013 ఆగస్టులో ఈ యొక్క లండన్ రావడం జరిగింది. ఆ రోజు నేను ఎంతో దుఃఖంతో దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు బ్రదర్ గారు వాక్యం విన్నాము. తర్వాత ప్రేయర్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు దేవుని సేవకుడు ఒక మాట అన్నారు, అమ్మ దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు, నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే నీ లైఫ్లో దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు అని దేవుడి సేవకుడు మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఆ యొక్క వాక్యాన్ని నేను రిసీవ్ చేసుకున్నాను. తర్వాత దేవుడు నిజంగానే నా కుటుంబంలో చాలా మేళ్ళు, చాలా అద్భుతాలు, ఈ యొక్క 12 సంవత్సరాల్లో ఎన్నో అద్భుతాలు నా జీవితంలో ప్రభు మమ్మల్ని నిజంగా విడిచిపెట్టకుండా చాలా అద్భుతాలు చేశాడు దేవుడు. అంటే నా దగ్గర ఒక పౌండ్ కూడా లేదు ఆ రోజు నుంచి ఈ రోజు మమ్మల్ని ఈ యొక్క దేవుడు ఈ స్థాయికి తీసుకొచ్చాడంటే అది కేవలము దేవుని కృప. ఈ రోజు కూడా ఈ యొక్క మీటింగ్ మేము అటెండ్ అయిన తర్వాత మేము ఎంతగానో బలపరచబడినాము. నేను లండన్ లో ఉంటున్నాను, స్టాట్ఫోర్డ్ నుంచి వచ్చాను ఇక్కడికి. అంకుల్ పోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో చూసి నేను ఇక్కడికి వచ్చాను. లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ లైఫ్ లో ఒక రివైవల్ వచ్చిందని మేము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ మాకు ఒక టెస్టిమనీ లానే, ఈచ్ అండ్ ఎవ్రీ డే కూడా ఒక టెస్టిమనీ లానే వెళ్తుంది. ఈదర్ కమ్స్ టు హెల్త్ ఆర్ ఫైనాన్షియల్ థింగ్స్. నేను ఎంతగానో బ్లెస్ అయ్యాను, దేవుని సన్నిధిని నేను అనుభవించాను ఇక్కడ. Sins and griefs to bear. What a privilege to carry everything to God in prayer. Oh, what peace we often forfeit. Oh, what needless pain we bear. All because we do not carry everything to God in prayer. Oh, have we trials and temptations? Is there trouble anywhere? We should never be discouraged. Take it to the Lord in prayer. Can we find a friend so faithful, who will all our sorrow share? Jesus knows our every weakness. ఈ వాగ్దానం విన్న తర్వాత ఆమెన్ చెప్పి మీ ఫ్రెండ్స్ స్నేహితులందరికీ షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ బటన్ తమ్ మీద క్లిక్ చేయండి. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేయని వారితో కూడా చెప్పి చేయించండి. ఎందుకంటే దేవుని మాటలు అనేకులకు అందజేస్తున్న ఛానల్. అంతేకాకుండా అనాథ బిడ్డలు, ఆర్ఫన్స్కి ఆహారం అందించేటువంటి ఛానల్గా ఉంటుంది. అనేక అనాథాశ్రయాలు ఉంటుంది. మనతో కనెక్ట్ అయిన పిల్లలకి ప్రతిరోజు ఆహారం ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం అందజేయబడుతుంది. ఈ ఛానల్స్ మనం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా వారికి మనం భోజనం పెట్టిన వాళ్ళు అవుతున్నాం. మీరు చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా చెప్పి చేయించండి. ప్రభు కృప మీకు తోడే ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు. బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని ఈ వాగ్దానంతో దీవించి, బలపరిచి, ఆస్వాదించి, ఆయురారోగ్యములు ఇచ్చి కాపాడునుగాక. యెషయా 30:19 Isaiah 30:19 is your promise. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును.
యాజ్ సూన్ యాజ్ హీ హియర్స్ హీ విల్ ఆన్సర్ యూ. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. ప్రార్థనలో ఉండండి. బర్త్డే ఉన్నవారు తప్పక దేవుడు దీవించి బలపరుస్తాడు. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ ప్రొవైడ్ ఆల్ యువర్ నీడ్స్. హస్బెండ్ వైఫ్ మధ్యలో లవ్ అండ్ ఎఫెక్షన్ అది ఇంక్రీజ్ అవునుగాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి అనే ఆజ్ఞలో ముందుకు సాగుటకు ప్రభు మీకు కృపనిచ్చునుగాక. Psalms 147:14. కీర్తన 147:14. నీ సరిహద్దులో సమాధానం కలుగజేయవాడు ఆయనే. హీ గ్రాంట్స్ పీస్ టు యువర్ బోర్డర్స్. మీ బంధుమిత్రుల మధ్యలో, మీరున్న స్థలంలో, మీరున్న వర్క్ ప్లేస్లో, అన్ని చోట్ల కూడా మీ కుటుంబానికి సమాధానం కలుగునుగాక. ఆమేన్.